మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసినటువంటివి ఏంటి? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్, ఇలా వీటి గురించి మాట్లాడాము. తర్వాత దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉందండి, దట్ ఈస్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్, విచ్ ఇస్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. దీనికి మిగతా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లకి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, ఇది దేనికి వాడతాం అంటే డిఫరెంట్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వాడతామండి. అంటే ఇక్కడ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఉన్నటువంటి కాంపౌండ్స్ ని అక్కడ మనం సెపరేట్ చేయడానికి మేజర్గా అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తామండి. ఇది ఎలా జరుగుతుందంటే స్టెప్స్ వైజ్ గా జరుగుతుందమ్మా. అందువల్ల దీన్ని ఏమంటారంటే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేటువంటిదిగా తీసుకుందాం. ఇది ఎలా జరుగుతుంది అనేటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్ గా చూసినట్లయితే, ఫస్ట్ సపోజ్ ఒక 100 mg కాంపౌండ్ ఏదైతే ఉందో, సారీ 1000 mg ఒక కాంపౌండ్ ఉందనుకున్నాను. ఒక 1000 mg కాంపౌండ్ అనేటువంటిది వాటర్ లో ఉందనుకుందాం. ఎంత వాటర్ లో ఉందనుకుందాం అంటే ఒక 100 ml వాటర్ లో ఉందనుకుందాం. వాటర్ లో ఉందనుకున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ ఏంటంటే ఆక్వస్ సొల్యూషన్ కింద ఉంది. ఇప్పుడు దీనికి ఒక ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైతే ఉందో దాన్ని కలిపినప్పుడు దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ రేషియో ఎంత ఉంటుందంటే 1:1 రేషియోలో ఉందనుకుందాం. ఎంతండి? 1:1 రేషియోలో ఉన్నప్పుడు దీన్ని ఫనెల్, ఫస్ట్ సపోజ్ ఒక ఫనెల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ సెపరేటింగ్ ఫనెల్ 1, అదే ఫనెల్ 0 అనుకుందాం. మనం తీసుకునేటువంటి ఫనెల్ ఏదైతే ఉందో ఆ ఫనెల్ ఏంటంటే 0 అనుకుందాం. 0 దగ్గర జరిగేటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ 1 అండి. ఆపరేషన్ 1 దగ్గర ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క 1000 ml ఏదైతే ఉందో 1000 mg కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని దేనిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, దాంట్లోకి దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఒక 100 ml ఆర్గానిక్ సాల్వెంట్ ని తీసుకున్నామండి. ఫస్ట్ సపోజ్ ఇలా ఇనిషియల్ ఎలా ఉంది, ఇక్కడ 1000 mg అనేటువంటిది ఏదైతే ఉందో దేనిలో ఉంది, కాంపౌండ్ ఆక్వస్ సొల్యూషన్ లో ఉంది, ఆక్వస్ మీడియం లో. దాంట్లో నేను ఏం చేస్తున్నాను, ఇలాగా 100 ml ఆర్గానిక్ సాల్వెంట్ ని వేస్తున్నాను. ఆర్గానిక్ సాల్వెంట్ ప్లే చేసి దాన్ని ఏం చేస్తున్నాం అంటే షేక్ చేస్తున్నాం. షేక్ చేసిన తర్వాత ఇది ఎంత అన్న రేషియో 1:1 అంటున్నాం కదా. 1:1 అంటే ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దీంట్లో ఫైనల్ 0 అనేటువంటిది ఏదైతుంది ఇది ఎలా అవుతుందంటే 500 mg ఆర్గానిక్ లోకి వస్తుంది. కాంపౌండ్ ఆర్గానిక్ సాల్వెంట్ ప్లస్ కాంపౌండ్ ఇక్కడ ఏంటి 500 mg దీంట్లోకి వస్తుంది, ఆక్వస్ సొల్యూషన్ లోకి వస్తుంది. ఏం జరిగింది? 1:1 డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఏం జరుగుతుందమ్మా, ఫస్ట్ ఆపరేషన్ లో నువ్వు దీనికి ఇది యాడ్ చేసి నువ్వు ఆపరేట్ చేసిన తర్వాత నీకు దాన్ని స్టేబుల్ గా వచ్చినట్లయితే పై యొక్క ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత వచ్చింది, 500 mg వచ్చింది. అదేవిధంగా ఆక్వస్ లోకి ఎంత ఉంటుంది అంటే 500 mg ఉందనుకున్నాం. సెకండ్ ఇప్పుడు ఈ యొక్క కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఆపరేషన్ చేద్దాం. సెకండ్ ఆపరేషన్ ఆపరేషన్ 2. ఈ సెకండ్ ఆపరేషన్ ఏం చేస్తామంటే ఈ యొక్క ఫనెల్ 0 కింద మనం తీసుకున్నటువంటిది ఏంటిది, ఫనెల్ 0లో ఉన్నటువంటి ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసి ఫనెల్ 2లో ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఫనెల్ 1లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది ఏదైతే ఉందో దీన్ని
ట్రాన్స్ఫర్ టు ఫనెల్ 1. ఫనెల్ 1 లో ట్రాన్స్ఫర్ చేసాము. ఇప్పుడు ఫనెల్ 1 లో ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఫనెల్ నీకు ఇక్కడ ఏం మిగిలింది? ఫనెల్ 1 లో ఫనెల్ 0 లో ఏం మిగిలింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎంత మిగిలింది? 500 యాక్వస్ మాత్రమే మిగులుతుంది. 500 mg ఎక్కడ మిగిలిందండి? యాక్వస్ లో మిగిలింది. ఇక్కడ ఫనెల్ 1 లో ఏం జరుగుతుంది? ఏం తీసుకున్నా ఇక్కడ 500 mg ఆర్గానిక్ మిగిలింది. ఏంటిది? ఆర్గానిక్ సాల్వెంట్ ఉంది. ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైతే ఉందో అది ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే సెకండ్ ఆపరేషన్ లో దీనికి 100 ml ఇక్కడ యాక్వస్ కాబట్టి ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. 100 ml వాటర్ యాడ్ చేసినట్లయితే ఆ వాటర్ యాడ్ చేసి దీన్ని మనం షేక్ చేసినట్లయితే ఈ ఫనెల్ ఇది ఏంటి 0, ఇదేంటి ఫనెల్ 1. ఇదేంటండి ఫనెల్ 1. ఫనెల్ 1 ఏమవుతుంది? ఇక్కడ ఎప్పుడైతే ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేసి నువ్వు షేక్ చేసావో 1:1 రేషియో అని చెప్తున్నావు కదా. ఈ యొక్క ఆఫ్టర్ దట్ ఆపరేషన్ ఏం జరిగింది అంటే దీంట్లోకి 500 mg ఉంది కదా, ఎక్కడ ఉంది? వాటర్ లో. ఆ వాటర్ లో ఉన్నటువంటి 500 mg లో 1:1 రేషియో అంటే ఎలా వస్తుంది? 250 mg దీంట్లోకి వెళ్తుంది, ఆర్గానిక్ సాల్వెంట్ లోకి వెళ్తుంది. 250 mg దేంట్లోకి వస్తుంది? వాటర్ లో ఉంటుంది. ఇదేంటిది? ఫనెల్ 0. అదేవిధంగా నీకు ఇక్కడ ఫనెల్ 1 ఏమైంది? ఫనెల్ 1 ఏమైందంటే ఇక్కడ 250 mg ఆర్గానిక్ లోని 250 mg దీంట్లోకి వెళ్తుంది, వాటర్ లోనే వెళ్తుంది. ఇది సెకండ్ ఆపరేషన్. అదవుతుందా? తర్వాత ఇలా ఉన్నటువంటి ఫనెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ థర్డ్ ఆపరేషన్ కింద ఏం చేస్తామంటే ఈ యొక్క ఫస్ట్ ఫనెల్ ఏదైతే ఉందో ఈ ఫనెల్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ లేయర్ ని సెకండ్ ఫనెల్ లో ట్రాన్స్ఫర్ చేస్తాడు, విచ్ ఇస్ ఫనెల్ 2. ఎంత? 250 ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దీంట్లో ఎప్పుడైతే ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసావో ఈ యొక్క ఫస్ట్ ఫనెల్ 0 ఫనెల్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏదైతే ఉందో దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇక్కడ ఏది ఖాళీ అయిపోద్ది? ఇక్కడ ఫస్ట్ 0 ఫనెల్ ఏదైతే ఉందో ఇది థర్డ్ ఆపరేషన్ అండి. థర్డ్ ఆపరేషన్ ఏం జరుగుతుందో చూద్దాం. థర్డ్ ఆపరేషన్ ఇది ఎప్పుడైతే దీంట్లోకి వెళ్ళిందో ఇక్కడ ఏది మాత్రమే ఉంటుంది? ఇట్ ఈస్ ఓన్లీ 250 mg ఆఫ్ వాటర్ మాత్రమే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇది ఏంటిది? ఫనెల్ 0. ఏంటంటే ఫనెల్ 0. తర్వాత ఫనెల్ 1 ఏమైంది? ఫనెల్ 1 లో ఇక్కడ ఏముంది? 250 mg వాటర్ ఉంది. అదే mg అనేటువంటి వాటర్ లో ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి 250 mg ఎక్కడ ఉంది? 250 mg ఎక్కడ ఉంది? ఆర్గానిక్ సాల్వెంట్ లో. ఇప్పుడు ఫనెల్ 2 ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అంటే ఇది ఫనెల్ 1. ఫనెల్ 2 లో ఏం జరుగుతుంది? ఇక్కడ దీంట్లో ఏముందండి? ఓన్లీ 250 mg ఆర్గానిక్ సాల్వెంట్ ఉంది. దీనికి నువ్వేం చేస్తున్నావు అంటే 100 ml వాటర్ కదా, 100 ml ఆర్గానిక్ సాల్వెంట్ కలుపుతున్నావు. ఇది అలాగే ఉంది. దీనికి ఏం కలుపుతున్నావు అంటే 100 ml వాటర్ కలుపుతున్నావు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 100 ml వాటర్ కలుపుకుంటే 250 mg ఏంటి? 1:1 రేషియో కాబట్టి ఇది ఫైనల్ అవుట్పుట్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ 125 ఇక్కడ 125 స్ప్లిట్ అవుతుంది. ఇదేంటిది? ఫనెల్ 0. ఈ ఫనెల్ 1 ఏదైతే ఉందో ఇది ఇలా ఫిక్స్డ్ గా ఉంది. ఎంత? 250 అండ్ 250. తర్వాత ఇది ఫనెల్ 1. తర్వాత ఏమైంది? ఫనెల్ 2 ఏమైంది? విచ్ ఇస్ 125 కింద స్ప్లిట్ అయింది. ఇది ఫనెల్ 2.
జరుగుతుంది? దీంట్లో ఉన్నటువంటిది దీంట్లో ట్రాన్స్ఫర్ అవడం, దీంట్లో ఉన్నటువంటిది దీంట్లో ట్రాన్స్ఫర్ అవడం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇలాగా సెవరల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేసినట్లయితే మనకు ఒక విషయం కంక్లూజ్ అవుతుందండి. ఏంటది? ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఫనెల్ రైట్ సైడ్ ఫనెల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటువంటివి తగ్గుతాయి. అండ్ మిడిల్ లో ఉన్నటువంటి ఫనెల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇదేమో 125 ఉన్నాయి రెండుని, ఇదెంత ఉన్నాయి? 250 ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఈ యొక్క ఆపరేషన్ అనేటువంటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏం తీసుకున్నాం అమ్మా? 100 mg ఒక కాంపౌండ్ తీసుకున్నాం. దేంట్లో తీసుకున్నాం? ఆక్వస్ లో తీసుకున్నాం. ఆక్వస్ సొల్యూషన్ తీసుకున్నాం. దాన్ని ఆక్వస్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు ఏం చేయాలంటే ఆ కాంపౌండ్ ని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయడానికి నువ్వు సెపరేటింగ్ ఫనెల్ అనేటువంటి చూస్ చేసుకున్నావు. ఈ యొక్క సొల్యూషన్ తీసుకున్నావు. సొల్యూషన్ తీసుకుని దానికి ఏం కలిపావు? 100 ml ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్ కలిపావు. ఆర్గానిక్ సాల్వెంట్ కలిపి బాగా షేక్ చేసావు. షేక్ చేసినట్లయితే అది ఏమైంది? ఇది ఏ రేషియోలో ఉంది? పార్టీషన్ 1:1 రేషియోలో పార్టీషన్ కోఎఫిషియంట్ సంబంధించి. అంటే ఆర్గానిక్ సాల్వెంట్ లోని అండ్ ఆక్వస్ లోని ఎలా ఉంటుందంటే ఈక్వల్ గా స్ప్లిట్ అవుతుందని. 1:1 కాబట్టి నువ్వు తీసుకున్నది 1000 కాబట్టి దాంట్లో సగం దీంట్లో సగం ఎంత వచ్చింది? ఫస్ట్ ఆపరేషన్ లో 500 mg వచ్చింది. ఇలా ఏదైతే వచ్చిందో ఈ యొక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసావంటే ఈ యొక్క ఆర్గానిక్ సాల్వెంట్ ని ఇంకొక సెపరేటింగ్ ఫనెల్ లో తీసుకున్నావు. ఆ యొక్క సెపరేటింగ్ ఫనెల్ ఏమన్నా 1 ml ఎప్పుడైతే తీసుకున్నావో అది ఎలా వచ్చిందండి? తీసుకున్న దానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ 500 mg ఇది ఖాళీ అయింది కదా. ఆర్గానిక్ ఖాళీ అవుతే ఏముంటుంది? వాటర్ మాత్రమే ఉంటుంది. వాటర్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది. అప్పుడు దీనికి ఏం చేస్తావంటే ఆర్గానిక్ సాల్వెంట్ ని యాడ్ చేస్తావు. ఇక్కడే ఉంది ఆర్గానిక్ సాల్వెంట్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసావు కదా 500 అది ఉంది. దానికి ఇక్కడ ఆర్గానిక్ ఉంది కాబట్టి దీనికి ఏం కలుగుతావు అంటే వాటర్ కలుగుతావు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటే షేక్ చేస్తాం. షేక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఏంటి? 1:1 రేషియో కదా. మొత్తం మెయింటైన్ అయింది ఏంటి? 1:1 రేషియో. అంటే ఇది 500 ఏమవుతుంది? 250 అవుతుంది. ఇక్కడ 500 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 250 కింద చేంజ్ అయింది. ఇప్పుడు ఇలా చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ ఫనెల్ లో ఉన్నటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ది దాన్ని దేంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం? ఫనెల్ 2 లోకి వెళ్తాం. ఫనెల్ 2 లో అయిన తర్వాత ఇక్కడ ఖాళీ అయింది కదా. ఇక్కడ ఉన్నటువంటి 0 లో ఉన్నటువంటి తీసుకొచ్చి దీంట్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినట్లయితే మనకి మొత్తం ఈ 3 ఫనెల్ అబ్జర్వ్ చేసినట్లయితే నీకు ఏమైంది? ఇక్కడ ఇది ఖాళీ అయిపోయింది. ఈ మధ్యలో 250 ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ అంత వాల్యూ ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడేమో 250 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇక్కడ 100 ml ఏముంది? వాటర్ లో ఉంది. అందువల్ల ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేస్తాం. ఇది అలాగే ఉంది. దీన్ని గొడవ లేదు. మనకి దీన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు మిడిల్ లో. మళ్ళీ ఇక్కడ ఏముంది? ఆర్గానిక్ ఉంది కాబట్టి దీనికి ఏం యాడ్ చేస్తాం? 100 ml వాటర్ యాడ్ చేస్తాం. నీకు ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది? 250 కాబట్టి 125 కింద స్ప్లిట్ అయింది. దీనికి 250 కాబట్టి 125 కింద స్ప్లిట్ అయింది. ఇప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఏ కాంపౌండ్ కంటైనింగ్ సొల్యూషన్ కంటైనింగ్ 3 కాంపౌండ్స్ అనుకోండి విత్ డిఫరెంట్ పార్టీషన్ కోఎఫిషియంట్స్ అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఆ వాల్యూ KD ఏదైతే ఉందో ఆ KD వాల్యూ వచ్చి 1 కన్నా తక్కువ ఉన్నట్లయితే అక్కడ ఏమున్నట్లు లెక్క అంటే వాటర్ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లు లెక్క. వాటర్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఇది అంటే ఎడమ వైపు ఫనెల్ అనేటువంటి జరుగుతుంది. KD వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటర్ కంటెంట్ అంటే దట్ కాంపౌండ్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్ మోర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వాటర్ దాన్ ది ఆర్గానిక్ సాల్వెంట్. KD వాల్యూ అనేటువంటిది 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి? ఆ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాటర్ లో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుందంట వెన్ కంపేర్ టు ఆర్గానిక్ సాల్వెంట్. ఇది వాటర్ లో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ ఏదైతుందో జరుగుతుంది. అలా కాకుండా KD వాల్యూ అనేటువంటిది 1 కంటే ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడేంటి? KD అనేటువంటిది 1 కంటే తక్కువ ఉన్నట్లయితే KD అనేటువంటిది 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అంటే అర్థం ఏంటి? హియర్ ఆర్గానిక్ సాల్వెంట్ లో ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. హియర్ ద కాంపౌండ్ మస్ట్ బి మోర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్ దాన్ వాటర్. అంటే ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు ఏ సైడ్ జరుగుతుంది? రైట్ సైడ్ జరుగుతుంది. రైట్ సైడ్ ఆపరేషన్ ఏం జరిగింది? ఆర్గానిక్ సాల్వెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? వాటర్ ఉంది. అలా కాకుండా
కేవీ అనేటువంటిది ఏదైతే ఉందో అది వాల్యూ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దేనికి మధ్యలో వాటర్కి అండ్ ఆర్గానిక్ సాల్వెంట్ మధ్యలో ఈ యొక్క కాంపౌండ్ అనేటువంటిది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనేటువంటి దాని యొక్క మీనింగ్. చాలా 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 జాగ్రత్తగా వినాలి, కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి విషయం అండి ఇది. దాని తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 అనేటువంటిది ఉంటుంది, అది కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎలా చెప్పాలో ఒకసారి చెప్పు, ఇది ముందు ఒకసారి అర్థం చేయి. మాకు చాలా చాలా జాగ్రత్త చూడాలి. విచ్ ఇస్ కాల్డ్ ఏమన్నా అంటే దీన్ని కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్తున్నాం. అంటే జనరల్గా ఈ ప్రాసెస్ అనేటువంటి దేని వాడతాం అంటే మోర్ దాన్ 2 కాంపౌండ్స్ అనేటువంటివి మిక్చర్ నుంచి సెపరేట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సెపరేటింగ్ టెక్నిక్ అండి. బికాస్ ఆఫ్ అది అక్కడ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి డిఫరెంట్ లెవెల్లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ఫనెల్ యూజ్ చేస్తున్నా? 3 ఫనెల్స్ యూజ్ చేస్తున్నాను. ఫనెల్ 0, ఫనెల్ 1, ఫనెల్ 2. మిడిల్ ఫనెల్ ఏదైతే ఉందో వాల్యూ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఆ చివరికి వచ్చి కొద్ది ఏమవుతాయంటే ఈ వాల్యూ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఫనెల్ 0లో ఇనిషియల్గా ఎంత ఉంది? 500. అదే ఫైనల్ 0లో ఫస్ట్ వచ్చిన ఫైనల్గా వచ్చేటప్పటికి 125 ఉంది. అలాగా ఏమవుతుందంటే వాల్యూ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇంకా డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 ఉందండి, అది ఎలా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏమైతే అనేది కౌంటర్ కరెంట్ మెథడ్ అంటున్నాం. మీ బుక్లో చదవండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేస్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది.